కొండనాలకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చుకుని ఇక గులాబీ పార్టీని గతం చేశామంటూ సంబరపడ్డ హస్తం పార్టీకి ఈ వ్యవహారం ఇప్పుడు గుదిబండగా మారింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ తో బీఆర్ఎస్ జంపు చిరానీల పంచాయతీపై ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. నేను చిటికేస్తే కేసీఆర్ ను ఒంటరిని చేసి మొత్తం ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారని సీఎం పదవిని చేపట్టిన కొత్తలో తొడలు కొట్టిన రేవంత్ కు తాజా పరిణామాలతో సౌండ్ లేదు. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల గండం, ఇటు ఆపరేషన్ ఆకర్ష్ ను సరైన రీతిలో చేపట్టలేదంటూ అధిష్టానం వేస్తున్న అక్షింతలు, ఇలా చుట్టూ సమస్యలతో సతమతమవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఉప ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వస్తే చివరకు రేవంత్ కు పదవి గండం పొంచి ఉందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ బెడిసి కొట్టడమే కాదు, మొదటికే మోసం వచ్చేలా మారింది. రాజకీయాల్లో అధికారం ఉంటే మాత్రం సరిపోదు, క్రెడిబిలిటీ చాలా అవసరమని రేవంత్ రెడ్డిపై నమ్మకం లేనందువల్లే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ ను వీడలేదని గులాబీ పార్టీ నేతలు వాదిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలను చూస్తే ఈ వాదనలో వాస్తవముందని అంగీకరించక తప్పదు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో 3వ వంతు కాంగ్రెస్ లో చేరితే ఇక కారు పార్టీ కథ కంచికి చేరుతుందని రేవంత్ రెడ్డి వేసిన లెక్క పూర్తిగా తప్పింది. 10 మంది ఎమ్మెల్యేలతో ఫిరాయింపు ఆపరేషన్ ఆగిపోవడంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా ఇప్పుడు అదే కాంగ్రెస్ కు గండంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేసి వారిని హస్తం పార్టీలో చేర్చుకుని ఫోటోలకు వీడియోలకు పోజులిచ్చి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అడ్డంగా దొరికిపోయింది. ఇన్ని ఆధారాలు దొరకడంతో వీటిని అస్త్రంగా వాడి బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ వాదించారు. అసెంబ్లీ స్పీకర్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించడం లేదని గులాబీ నేతలు సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పీకర్ కు 3 నెలల గడువు విధించి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం కొసమెరుపు. అసెంబ్లీ స్పీకర్ను అడ్డం పెట్టుకుని ఆట ఆడుకోవాలన్న మాస్టర్ ప్లాన్ అడ్డం తిరగడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుందని ఆయన వర్గాలకు చెందిన నేతలు తల పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష వ్యవహారంలో అనుకున్నదొక్కటైతే ఆయనదొకటని వారు వాపోతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పడమే కాకుండా దానవ నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున బీఫామ్ ఇవ్వడం, అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన, మేం తలుచుకుంటే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన వార్నింగ్, ఇలాంటి బరితెగింపు వ్యవహారాలే హస్తం పార్టీని బుక్ చేసేయని గులాబీ దళం మండిపడుతోంది. సుప్రీంకోర్టు ఒకవేళ జంపు జిలానీలపై అనర్హత వేటు వేస్తే ఏం చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ అలా జరిగినా పెద్దగా టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదని, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకవేళ అలాంటి తీర్పు ఇస్తే తన ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి ఎలాంటి గండం ఉండే అవకాశం లేదు అన్నది రేవంత్ రెడ్డి సమాధానం. అంటే తన ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగితే చాలు, కానీ బీఆర్ఎస్ నుంచి తనను నమ్ముకొచ్చిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఏమైనా తనకు లెక్కలేదన్న రీతిలో రేవంత్ స్పందించడంపై కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హర్ట్ అయ్యారని సమాచారం. అందుకే తిరిగి సొంత గూటికి వచ్చేస్తామని అధినేత కేసీఆర్ కు రాయబారం పంపారని టాక్. కానీ నమ్మక ద్రోహం చేసిన వారికి మళ్లీ రీఎంట్రీ లేదని గులాబీ బాస్ చెప్పడంతో వీరి పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ అనుకున్నంత ఈజీగా ఈ వ్యవహారం ఉండదని, ఒకవేళ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు అనివార్యమని, అప్పుడు ఆ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ కూడా రేవంత్ ను గద్దె దించే ప్రక్రియకు పావులు కదిపే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ ను వెనకేసుకురాలేక ఇప్పటికే ఆభాసు పాలైందన్నది. పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డికి ముందుంది మొసళ్ల పండుగ అంటున్నారు విశ్లేషకులు.